బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట చెప్తాను. నన్ను ఆపింది ఏంటంటే, నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివాని కంట్లో నలుసు తీయాలని ప్రయత్నించుకో అని చెబుతుంది. నేను మనిషినే కదా, తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తుంటాను ఖచ్చితంగా. ఏదో ఒక తప్పు ఉండుంటుంది నా జీవితంలో కూడా. అలాంటిది ఏదైనా వాళ్ళకి నచ్చుండకపోవచ్చు. అజయ్ బాబు కరెక్ట్ కాదు ఈ విషయంలో అంటే తన మతాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లకు పడగలెత్తిండు అజయ్ బాబు ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎంత షార్ట్ పీరియడ్లో అని చెప్పి చెప్తుంటారు. అది ఎట్లా సాధ్యమైంది? బ్రదర్, నా అకౌంట్స్ మొత్తం మీకు ఇస్తాను ఇక్కడ కూర్చొని. చెక్ చేస్తారా? నా అకౌంట్స్ ఒకసారి చెక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ వినండి. జాన్పాల్ గారు ఏమంటారు బ్రదర్, ఆయన అన్నది నాకు అర్థమైంది. ఒక రోజు వినండి బ్రదర్, చిన్న రేకుల షెడ్ కింద వినండి బ్రదర్, వ్యక్తి 4 months తర్వాత ఒక ఇంటర్వ్యూలో నా దగ్గర కోట్లు ఉన్నాయని అన్నాడు. ఎట్లా సాధ్యమైంది అంటాడు. ఇప్పుడు రెడ్ టీవీ ఇంటర్వ్యూలోనే జరిగింది అది. రెడ్ టీవీ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను ఛానల్ కదా సమాధానం చెప్పాను. నాకు తేజ అంటే ఇష్టం బ్రదర్. ఓకే, మనిషిని ఇష్టపడతాను నేను. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, మిమ్మల్ని చూడగానే నేను చెప్పాను కదా, సినిమా హీరో మహేష్ బాబు లాగా ఉన్నారు, మీకెందుకు ఆ మేకప్ మీకెందుకు బ్రదర్ అని చెప్పాను కదా.